హాయ్ అండి, లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది చూడండి, ఎక్కడ వీ షేప్ రాదు. అంటే మనం కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది అక్క, కట్ చేసేటప్పుడేమో రౌండ్గా కట్ చేసిన అంటారు కదా. సో దానికోసం అయితే నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో పెట్టాను చూడండి, మంచి మంచి టిప్స్. ఇప్పుడు ఫస్ట్ నేను సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా, కరువు తిరిగిన చోట మిగిలిన క్లాత్ని ఇలా సైడ్కి అతుకుల కింద వాడుకోవాలి. మనం ఎక్కడైతే జాయింట్ వేసామో ప్రతి చోట ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు రెండోది కూడా అంతే, ఈ రెండోది కూడా సేమ్. ఫస్ట్ వచ్చేసి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి, రెండోది వచ్చేసి ఇలా టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, ఇలా ఓపెన్ చేసేసుకుని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర స్ట్రైట్గా కుట్టేసుకుని ఉల్టా తిప్పేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి. పైపింగ్ వేయాలనుకుంటే మాత్రం మీరు పైన కింద ఉన్న క్లాత్కి మధ్యలో మనం పైపింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, పైపింగ్ వేసే వీడియో కూడా నేను షూట్ చేశాను ఆల్రెడీ. ఇలా పెట్టేసుకోండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్ట్రైట్గా పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి, పాదం నుంచి డిఫరెన్స్ ఉంటేనే కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా చక్కగా జాయిన్ చేసుకుంటే మీకు ముడతలు అనేవి రావన్నమాట. ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకొక కుట్టు అనేది వేసుకోండి, ఇలా నీట్గా. అయిపోయింది. ఇలా మొత్తం చక్కగా జాయింట్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా చేతితో అద్దుకుంటూ ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా తిప్పేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు కరువు తిరిగిన చోట మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మీరు ఇలాగా జాయిన్ చేసుకుంటే సైడ్కున్న అతుకులు అనేవి కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. రెండోది కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ల కోసం మనం ఏం చేయాలంటే కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. సో ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపించాను కదా అలాగా. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కార్నర్కి ఇంకో కుట్టు అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయింది. రెండోది కూడా అంతేనండి. ఈ రెండోది కూడా సేమ్ అలాగే కుట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో డాటు షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలాగా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. రెండోది కూడా అంతే సేమ్. రెండోది కూడా అంతేనండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి, ఇలా పట్టేసుకుని తిన్నగా. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే వస్తుందో చూసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట, ఇలా క్లోజ్ చేసుకుని 2 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. 2 స్టిచ్చెస్ వేసుకోండి సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా. తర్వాత ఇదంతా ఓపెన్ చేసేసుకోండి. మొత్తం ఓపెన్ చేసేసుకుని ఇక్కడ నీట్గా కట్ చేసుకుని ఎడమ చేతి వైపు కాజా పట్టి
కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి రావాలన్నమాట. అర్థమైందా? ఎడమ చేతి వైపుకి ఉక్సు పట్టి కుడి చేతి వైపుకి, అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగా. ఇలా రెండోది కూడా సేమ్ అంతే. రెండో షేప్ బెల్ట్ కూడా ఇలాగే నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకుని ఈ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్స్ పట్టి, 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండు తీసుకుంటున్నాను నేను. ఇక చూసారు కదా, ఇలాగా దీన్ని అడుగు భాగంలో పెట్టేసేయండి. అడుగు భాగంలో పెట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇటువైపు కూడా తిప్పేసేయండి. ఇలాగా స్టిచ్ చేసేయండి. ఇలా ఇప్పుడు కాజా పట్టి కుట్టుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఉక్సు పట్టి మీద పెట్టుకుని చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందో లేదో. రాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టు నీట్గా కుట్టేసాను, సరిపోతుంది. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే ఇలా లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను. తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం కాజా పట్టి అడుగు భాగంలో కొడతాము, ఉక్సు పట్టి పైనుంచి కుట్టాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఒక దాని మీద ఒక పెట్టుకుని కింద డాట్లు వేసిన తర్వాత పెట్టుకోవాలి. వేయకముందు పెడితే మాత్రం మీకు ఫిట్టింగ్ రాదనమాట. వేసిన తర్వాతనే పెట్టండి. కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి, సరిపోతుంది. ఇలాగా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నడుం లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ వేసేయండి. ఇలాగా నడుం లూజ్ కూడా నేను తీసుకున్న బ్లౌజ్ కూడా గ్రీన్ కలరేనండి. ఇలా మొత్తం నీట్గా ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి వేసేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకునేటప్పుడు మనకి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట. చెప్తాను. తర్వాత రెండోది కూడా అంతే. కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేయండి. నేను హెమ్మింగ్ ఎలా కుట్టాలో షార్ట్ వీడియోలో చెప్తానండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాము. కరెక్ట్గా ఇలాగే పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మన వైపు ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నెక్స్ట్ వచ్చేసి రెండోదండి. ఈ రెండోది కూడా అంతే సేమ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్, రెండో హ్యాండ్ కూడా అంతేనండి. కరెక్ట్గా మిడిల్ రావాలి, ఫ్రంట్కి రావాలి, బ్యాక్ రావాలన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు
ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుందాం. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నుంచి అసలు చేయకూడదు, కరెక్ట్గా రాదనమాట. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. నడుము లూజుకి ఆల్రెడీ మనం మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కదా, ప్రాబ్లం లేదు, దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇలాగ స్ట్రేట్గా వచ్చేస్తుంది కుట్టు, చాలా బాగా వస్తుందండి. స్ట్రేట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ చాలా బాగా వచ్చినట్టే. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఈ 2 స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత 3వ స్టిచ్ కూడా అంతే సేమ్. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. అంతే, 2 చూసారు ఎంత బాగా వచ్చిందో. రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను, అంటే రెండో సైడ్ కూడా. ఈసారి మన కొలత బ్లౌజ్తో పని లేదండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి కింద నడుము దగ్గర ఇలాగా. తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ వీడియో ఉంది చూడండి.